ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಮೆಟ್ಟೆಮರಿ ಹೋಬಳಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಶುಕ್ರವಾರ ಅಂಗಡಿ ಮಾಲೀಕರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ ನಡೆಸಿದರು. ಈ ವೇಳೆ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡ ಮಂಜುನಾಥ್ ರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ಬಾಗೇಪಲ್ಲಿ ಬಂಗಾರಪೇಟೆಗೆ ರಾಜ್ಯ ಹೆದ್ದಾರಿಯನ್ನಾಗಿಸಿ ಮೇಲ್ದರ್ಜೆಗೇರಿಸಲಾಗಿದೆ. ಇದರಿಂದಾಗಿ ರಸ್ತೆ ಅಗಲೀಕರಣ ಕಾರ್ಯ ಕೈಗೆತ್ತಿಕೊಂಡಿದ್ದು, ಕೆಲವರು ಅಡ್ಡಿಪಡಿಸಿ ಹೈಕೋರ್ಟ್ನಲ್ಲಿ ತಡೆಯಾಜ್ಞೆಯನ್ನ ತರಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ರಸ್ತೆ ಅಗಲೀಕರಣದ ವಿಚಾರದಲ್ಲಿ ಗೊಂದಲ ಬೇಡ. ರಸ್ತೆ ಅಭಿವೃದ್ಧಿಯಾದರೆ ಶಾಲಾ, ಕಾಲೇಜು, ಆಸ್ಪತ್ರೆ, ವ್ಯಾಪಾರ ವಹಿವಾಟು ಚಟುವಟಿಕೆಗಳಿಗೆ ಉಪಯುಕ್ತವಾಗಲಿದೆ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲರ ಸಹಕಾರ ಸಾಮರಸ್ಯದಿಂದ ಈ ಅಗಲೀಕರಣ ಸುಸೂತ್ರವಾಗಿ ನಡೆಯಲಿ. ಹಾಗೆಯೇ ಕೋರ್ಟ್ಗೆ ಹೋದವರು ಮುಂದಿನ ಭವಿಷ್ಯದ ದೂರದೃಷ್ಟಿಯಿಂದ ಯೋಚಿಸಬೇಕು, తడయాజ్ఞೆಯನ್ನ వాపసు పడియಬೇಕು ಎಂದು ತಿಳಿಸಿದರು. అయితే కొందరు మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళకి మీరు ఇట్లే చెప్పండి అట్లే చెప్పండి అని చెప్పి ఒత్తాయం చేసి వాళ్ళకంతా ఆ ముఖాంతరం పేపర్లో వచ్చేటట్టుగా చేసి ఇప్పుడు ఆ స్టేట్మెంట్లు ఇంకా వాళ్ళందరూ కూడా మేము నిజంగా మేము ఇచ్చిన స్టేట్మెంట్లు కాదు, ఒత్తాయపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చెప్తాను. అదే రకంగా కొందరికి తప్పాయితీ ఇచ్చే కోర్టుకు కూడా పంపించిండదు. పాపం వాళ్ళు పోయిండే వాళ్ళకి కూడా వాళ్ళు ఏమి రోడ్డు కాకూడదు అనే ఉద్దేశం ఉండేలే, బహుశా లేదు అభివృద్ధి కూడా కాకూడదు అనేది ఉండేలే. వాళ్ళు కూడా ఇట్లా కొన్ని తప్పు అయితే ఇంకా పోయిండే అట్లా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఆవిడే చెప్పినట్లు దయచేసి వాళ్ళు కూడా కోర్టుకు పోయిండే అట్లా మన సోదరులు ఏమన్నారో వాళ్ళు కూడా వాపస్ వచ్చి ఇక బహుతేకమైన అట్లా జనాల అభిప్రాయం గౌరవం ఇచ్చి ఇది సార్వజనికులకు ఈ చుట్టుపక్కల ఇది బరే మిట్టేమరి జనాలకు మాత్రమే సీమితం కాదు. ఈ ఓబ్లీలో ఉండే అందరికీ ఇది మిట్టేమరి, ఈ పక్కలా ఉండే అట్లా రైతులకి, విద్యార్థులకి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మిట్టేమరి అనేది సొంతమే. ఇది మరి మిట్టేమరికి మాత్రమే కాదు, అట్లా అందరూ ఇంత దృష్టి తీసుకొని మనము ఆ మిట్టేమరి అభివృద్ధి అవుతాడో దాన్ని మనమంతా కూడా కృషిపడి సహకరించాలా. వాళ్ళు కూడా దానికి సహకరిస్తారు అనే అట్లా నమ్మకం మాకు కూడా ఉన్నది. సహకరిస్తే చాలా మంచిది. లేదు అని సులువు వానలు పడితే నీళ్ళంతా ఇండ్లకి అంగాళ్ళకి పోతాయండి అన్నట్లు కూడా వాస్తవం. ఇంకా చాలా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయ్యేట్లా ఉంది, కాలేజ్ అయ్యేట్లా ఉంది, భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి జరిగేట్లాంటివన్నీ కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. దాన్ని అన్నిటి దృష్టి పెట్టుకొని మనమందరూ కూడా ఏం తీర్మానానికి వచ్చినామో ఈ తీర్మానం మేరకు మనమందరూ కూడా ఈ రోడ్ అయ్యేంత వరకు దీనికి విరుద్ధంగా ఎవరే వచ్చినా దానికి మేము ಯಾವುದೇ రకమైన ఇట్లా పోరాటానికి కూడా మేమంతా ఉన్నాము. నిన్నే వీళ్ళంతా మాట్లాడి వాళ్ళే వాలంటీర్గా ఇప్పుడు మీడియా ముందర మేమంతా మాట్లాడి చెప్తామని చెప్పినారు. ఈ పొద్దు సామరస్యంగా తీసుకునే అట్లా తీర్మానానికి ఎవరైనా వ్యతిరేకంగా వస్తే, దీన్ని ఉల్లంఘన చేస్తే దానికి విరుద్ధంగా మేమంతా కూడా దిగుబడతాము అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళంతా కూడా నిన్న చెప్పినారు. ఇక ఉండే అట్లా మన యువజన మిత్రులు కావచ్చు, సార్వజనికులు కావచ్చు, అందరూ కూడా ఉన్నారు. విశేష ఆ సంఘర్షానికి ఎవరు అవకాశం ఇచ్చేది వద్దు అని చెప్పేసి మీరంతా అందరినీ వినంతి. ಇದೇ ವೇಳೆ ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯ ಬೋರಕಮಡುಗು ನರಸಿಂಹಪ್ಪ ಮಾತನಾಡಿ, ಶಾಸಕ ಎಸ್ಎನ್ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿಯವರು 49 ಅಡಿಗಳಷ್ಟು ಅಗಲೀಕರಣವಿದ್ದದ್ದನ್ನ 43ಕ್ಕೆ ಕಾಮಗಾರಿ ನಡೆಸಲು ಕಡಿಮೆ ಮಾಡಿಸಿ ಕಾಮಗಾರಿ ನಡೆಸಲು ಅನುವು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಕ್ಕೆ ಒಮ್ಮತ ಸೂಚಿಸುವುದು ಸಂತಸ ತಂದಿದೆ ಎಂದರು. ಮೆಟ್ಟೆಮರಿ ಗ್ರಾಮದ ಅಂಗಡಿ ಮಾಲೀಕ ಅಶ್ವಥಪ್ಪ ಮಾತನಾಡಿ, ಇದೇ ಅಂಗಡಿ ಮಾಲೀಕರು ಒಮ್ಮತ ಸೂಚಿಸಿದ್ದಾರೆ. ಹಾಗೆಯೇ 43 ಅಡಿಗಳಷ್ಟು ರಸ್ತೆ ಅಗಲೀಕರಣ ಮಾಡಿ ನಂತರ ನಿವೇಶನ, ಕಟ್ಟಡ ಸೇರಿದಂತೆ ಆಸ್ತಿ ನಷ್ಟಕ್ಕೆ ಪರಿಹಾರವನ್ನು ಒದಗಿಸಲು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದ್ರು. ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿಸಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಈ ದಿನ ಊರಿನ ಎಲ್ಲ ಮುಖಂಡರು ಕೂಡ ಸೇರಿ ಚರ್ಚೆ ಮಾಡಿ ಮತ್ತು ಈ ಅಗಲೀಕರಣ ಕಾರ್ಯದಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಗ್ರಾಮಸ್ಥರ ಮತ್ತು ನಾಗರಿಕರ ಅಂಗಡಿಗಳು, ಮನೆಗಳು ನೆಲಸಮ ಆಗ್ತಾ ಇದ್ದಿದ್ದು ಅವರು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಂಪೂರ್ಣ ಬಹುಮತದೊಂದಿಗೆ ಒಪ್ಪಿ ನಾವೆಲ್ಲರೂ ಒಪ್ಪಿದ್ದೀವಿ. ಈ 43 ಅಡಿಗಳ ಅಗಲೀಕರಣ ಕಾರ್ಯ ಏನಿದೆ, ಈ ಅಗಲೀಕರಣ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ಲರ ಸಹಮತ ಇದೆ ಅಂತ ಎಲ್ಲರೂ ಒಪ್ಪಿದ್ದಾರೆ. ಆ ಒಪ್ಪಿಗೆಯನ್ನು ಸೂಚಿಸಲು ಇಂದು ಸಮಸ್ತ ಎಲ್ಲ ಈ ಅಂಗಡಿಗಳ ಯಜಮಾನರು, ಮನೆಗಳ ಯಜಮಾನರು ಕೂಡ ಈ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ, ಹಿರಿಯರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇಂದು ಸೇರಿದ್ದೀವಿ. ಇವರೆಲ್ಲರ ಬಹುಮತ ಒಂದೇ, ಈ ಅಗಲೀಕರಣ ಕಾರ್ಯ ನಡೆಯಲಿ, ಸುಸೂತ್ರವಾಗಿ ಹೋಗಲಿ. 43 ಅಡಿಗಳು ಏನು ನಿರ್ಧಾರ ಮಾಡಿದ್ದೀರಾ ಆ 43 ಅಡಿಗಳ ಅಗಲೀಕರಣ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ಲರ ಸಹಮತ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಈ ನಂತರ 43 ಅಡಿಗಳ ಮೇಲೆ ದಯವಿಟ್ಟು ಹೋಗಬಾರ್ದು. 43 ಅಡಿಗಳ ಈ ಮುಂಚೆ ನೀವು ಏನು ನಿರ್ಧಾರ ಮಾಡಿದ್ದೀರಾ ಆ ನಿರ್ಧಾರಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಕಟಿಬದ್ಧ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ.
ಇನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಂಗಡಿ ಮಾಲೀಕರಾದ ರಾಮಾನಂದ, ವೆಂಕಟೇಶ್, ಆನಂದರಾಮಯ್ಯ ಶೆಟ್ಟಿ, ಗೋಪಿ, ಅಶ್ವಥ್, ಬಿಕೆ ಹೋಟೆಲ್ ನಾರಾಯಣಪ್ಪ, ಚೇಳೂರು ಶ್ರೀನಿವಾಸ್, ಮಂಜುನಾಥ್, ವಿನೋದ್ ಕುಮಾರ್, ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ ಶೆಟ್ಟಿ, ನರಸರೆಡ್ಡಿ, ಎಂಆರ್ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ, ಎಂಸಿ ಚೌಡಪ್ಪ, ಮತ್ತಿರೆಡ್ಡಿ, ಚಿನೆಪಿಲಿ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಬಾಬು ನೂರು ಸಾಬ್, ಚಂದ್ರಮ್ಮ, ಬಾಬು ನೂರು ಸಾಬಿ, ಕಮ್ಮಡಿಕೆ ಶ್ರೀನಿವಾಸ, ಗಿರಿಯಪಲ್ಲಿ ನರಸಿಂಹಪ್ಪ ಮತ್ತಿತರರು ಹಾಜರಿದ್ರ. ಗಣೇಶ್, ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್, ಬಾಗೇಪಲ್ಲಿ.